क्या कर रही हो ना मैं तेरे को? तू मेरे पे मारता है क्या रे लाइट? मैं रोज ऐसे बाहर रहता हूँ, तू मेरे पे लाइट मारता है। मैं तो इतना इतना ग्लूकोन डी भी पी को आया, तू खींच लेता भी है मेरे कहने से। मेरे से क्या तू परेशानी है? मेरे से क्या तो लड़ाई है? नाराज हुआ तू? रात में तेरे से बात करेंगे बोलते तू दिखता इसमें। अरे कब तो घर को चाय पीते बात करेंगे, खाला को भी लेगा। బాబా ఏమంటలే అబ్బా ఫేనం గారిపై పేర పడ్డట్టు అవుతుంది. గంట గరం అవుతుంది దేశంలో. గీకాలను ఎండలు కొడుతున్నాయి. జరా మంచినీళ్ళు తాగుర్రి అన్న, టైంకు నీళ్ళు తాగుర్రి, మంచిగా తాగుర్రి. లేకపోతే ఎండ దెబ్బ తాకుతుంది అన్న, పనం నట్టమవుతుంది. నీళ్లు మస్తు లాజీము. నీళ్ళు ఎంత తాగితే అంత మంచిదే. గీకాను ఎండలు కొడుతున్నాయి. ఎండల పని చేసే వాళ్ళందరూ నెత్తికి బట్ట కట్టుకోర్రు అన్న. ఈ చెవులకు కూడా కట్టుకోర్రి. ఆ చెవులకు ఈ గాడిపోతే మళ్ళీ మన లోపల నీటి శాతం తక్కువై అట్టిగా కళ్ళు తిరిగి చక్కెర వచ్చి కింద పడతాం. మళ్ళా పరిశాన్ అవుతుంది మనకే, మన పానానికి. మొన్న ఈ బండ్లు నడిపేటోళ్ళు నీళ్ళ డబ్బా బండ్లో పెట్టుకోర్రి. మీరు దూరం తిరుగుతారు కదా, నీళ్ళ డబ్బా పెట్టుకోర్రి. అన్ని జాగాలలో మీకు నీళ్లు దొరకాయి. ఒక డబ్బా నీళ్లు నింపుకొని బండ్లో పెట్టుకోర్రి. దానికి బట్టలు చుట్టి మంచిగా ఉంచుకోర్రి, చల్లగుంటాయి. నీళ్ళు ఎంబనే పెట్టుకోర్రి. ఒక డబ్బా కీసలు వేసుకుంటే ఉంటది చిన్నది. రోజుకు 2-3 లీటర్ల నీళ్ళు తాగుర్రి. అయిన కాడికి ఎట్లన్నా వేసి కట్టమనుకోకుండా నీళ్ళు తాగితే పానం మంచిగా ఉంటది. పొద్దుగాల లేచి డ్యూటీకి మంచిగా కడుపు నిండా తాగిపోర్రి నీళ్లు. ఈ ఎండాకాలము కడుపు నిండా అన్నం తినకుండా కానీ నీళ్లు మాత్రం లాజిమ్ అన్న. నీళ్లు తాగాలి. ఇక నీళ్లు తాగకపోతే మళ్ళా లేని పరిశ్రమలు అయితే ఈడ ఎండలు బాగా కొడుతున్నాయి. సరేనా? ఎప్పుడు తాగుర్రి నీళ్లు, మర్చిపోకుర్రి. ఉంటా మరే, బాగా ఎండ కొడుతుంది, ఎండల పని ఉన్నది. సరేనా? ఉంటా మరే, పైలమన్నా.